అధర్మం తాత్కాలికంగా గెలవచ్చేమో కానీ అంతిమంగా ధర్మమే నిలబడుతుంది. భారత్ ఎప్పుడు నమ్మేది ఇదే. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమైంది. బలవంతుడిదే రాజ్యం అనే రీతిలో ఏకపక్ష సుంకాలతో రెచ్చిపోయిన ట్రంప్కు ఆ దేశ సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అంతేకాదు, ప్రపంచ దేశాల నుండి దోచుకున్నదంతా తిరిగివ్వాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ పరిణామాలే ఇండియాకు వరంగా మారబోతున్నాయి. మన ఎగుమతులకు కాలం కలిసి రాబోతోంది. దేశీయంగా పెట్టుబడుల వరదకు కాలం కలిసి రాబోతోంది. ఇంతకు టారిఫ్ వార్లో డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్యూర్ భారత్కు వరంగా ఎలా మారబోతోంది? మేడ్ ఇన్ ఇండియా ఎగుమతులకు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకంత కీలకం? చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి భారత్కు కలిసొచ్చే అంశాలేంటి? లెట్స్ వాచ్. అమెరికా సుంకాలకు చెక్, భారత్కు కాలం కలిసి రాబోతోందా? టారిఫ్ వార్లో ట్రంప్ ఫెయిల్యూర్ భారత్కు వరమవుతుందా? చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఇదే సరైన సమయమా? Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country. Foreign countries that have been ripping us off for years are ecstatic. They're so happy. And they're dancing in the streets, but they won't be dancing for long, that I can assure you. When in fact they're just being fools and lapdogs for the rhinos and the radical left Democrats. They're very unpatriotic and disloyal to our Constitution. అమెరికా సుప్రీంకోర్టు సుంకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ట్రంప్ ఫ్రస్ట్రేషన్ ఇది. అత్యంత సిగ్గుచేటైన తప్పుడు తీర్పుగా అభివర్ణించారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, దేశానికి తలవంపులు తెచ్చారు. దేశానికి ఏది మేలో అర్థం చేసుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఏమాత్రమూ లేని ఆ జడ్జిలను చూసి ఎంతగానో సిగ్గుపడుతున్నా అంటూ కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ తీర్పుపై విదేశీ ప్రయోజనాల ప్రభావం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశాలన్నీ సంబరపడుతున్నాయంటూ వాపోయాడు. అప్పుడే ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధిస్తున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తన టెంపర్ చూపించాడు. ట్రంప్ ఈ రేంజ్ లో ఫ్రస్ట్రేట్ అవడానికి కారణం అమెరికా ఫస్ట్ పేరుతో తాను చేస్తున్న నియంతృత్వ కుట్రలకు కోర్టు చెక్ పెట్టడమే. కోర్టు తీర్పు విషయానికొస్తే అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన సుంకాలను రద్దు చేస్తూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు తన అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులో సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. పన్నులో సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు కార్యనిర్వాహక శాఖకు ఇవ్వలేదు అని స్పష్టం చేసింది. సో ఇక ట్రంప్ టారిఫ్ ఆటలు సాగవు. అందుకే ఈ తీర్పుపై ఇంతలా రెచ్చిపోయాడు. నిజానికి ట్రంప్ ఆదేశాల మేరకు దిగుమతిదారుల నుంచి ఇప్పటివరకు అదనంగా వసూలు చేసిన సుంకాలను ఆయా కంపెనీలకు తిరిగి చెల్లించాలా వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయలేదు. అసలు ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. చాలా కంపెనీలు అదనపు దిగుమతి సుంకాలను తమకు తిరిగి చెల్లించాలంటూ దిగువ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. దిగుమతిదారుల నుంచి అదనపు సుంకాలను వసూలు చేయడం ద్వారా 2025 డిసెంబర్ వరకు $13,300 కోట్ల అమెరికా ఖజానాకు చేరాయని అంచనా. దిగుమతి ప్రతీకార సుంకాల వసూలను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఆ మొత్తాల తిరిగి చెల్లింపులో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అసమ్మతి తీర్పు రాసిన జడ్జి జస్టిస్ కవనాఫ్ పేర్కొన్నారు. అదనపు సుంకాల వసూలు నిలిపేసినా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాల్సి వచ్చినా ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. వచ్చే 10 ఏళ్లలో అదనపు సుంకాల వసూళ్లు $3 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా. ఈ క్రమంలోనే ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. తన దగ్గర ప్లాన్ బి కూడా ఉందని చెప్పాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ తీర్పునకు ముందు భారత్ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయా దేశాలు ఈ ఒప్పందాలను బుట్టదాఖలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే శ్వేత సౌధం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆయా దేశాలన్నింటిపైన ఇక నుంచి 10% సుంకాలు వర్తించనున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. గతంలో ఇంతకంటే ఎక్కువ టారిఫ్లతో వాణిజ్య ఒప్పందాలు కుదిరినప్పటికీ కొత్త సుంకాలే వర్తిస్తాయని శ్వేత సౌధం స్పష్టం చేసింది. దీంతో భారత్పై టారిఫ్లు 18% నుంచి 10%కి దిగిరానున్నాయి. ఇటీవలే
మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్వర్క్ రూపొందించేందుకు 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి దిగొచ్చాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ సుంకాలు రద్దు కానున్నాయి. దాని స్థానంలో ట్రంప్ విధించిన తాజా 10% టారిఫ్లు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ గడువును పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే సమయంలో మరింత ఎక్కువ సుంకాలను విధించేందుకు కూడా ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ ఇదే తరహా సుంకాలను అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంలోని సెక్షన్ 301, సెక్షన్ 232 కింద విధించేందుకు ప్రయత్నించే వీలుంది. అయితే అందుకు మళ్లీ ప్రజామోదం పొందాల్సి ఉంటుంది. తాజా తీర్పు వాణిజ్య విషయాల్లో అమెరికా పార్లమెంటుదే పైచేయని స్పష్టం చేసింది. సుంకాలను ఆయుధాలుగా ఉపయోగించి ఇష్టారాజ్యం చెలాయించే అధ్యక్షుడి ప్రవృత్తికి కళ్లెం వేసింది. సో ట్రంప్ ఇక సుంకాలతో రెచ్చిపోయే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు భారత్కు అనుకూలంగా మారబోతున్నాయి. ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల ఇండియన్ కంపెనీలు అమెరికా మార్కెట్లో పోటీ పడటం కష్టమైంది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగడం భారత్కు కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా భారత ఐటీ దిగ్గజాలకు ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. భారత టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్ వస్తువులకు అమెరికాలో డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. ట్రంప్ సర్కార్ గతంలో భారత్ను టారిఫ్ కింగ్ అని విమర్శిస్తూ ఒత్తిడి తెచ్చేది. తాజా పరిణామాలతో చర్చల వేదికపై భారత్ తన గళాన్ని బలంగా వినిపించొచ్చు. అలాగే కఠినమైన షరతులు లేకుండా పరస్పర ప్రయోజనం కలిగించే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వైపు అడుగులు పడే ఛాన్స్ ఉంది. ఇది మాత్రమే కాదు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో అంతర్జాతీయ సంస్థల్లో ఒక భరోసా కలిగింది. ట్రంప్ సర్కారు ఇష్టానుసారం సుంకాలు మార్చలేదని అర్థమవడంతో చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న చైనా +1 స్ట్రాటజీలో భాగంగా భారీ సంస్థలు తమ తయారీ కేంద్రాలను భారత్కు మార్చే వేగం పెరుగుతుంది. అందుకే ఈ తీర్పు భారత్కు ఒక గోల్డెన్ విండో లాంటిది. అమెరికాలో రక్షణవాదం తగ్గడం వల్ల భారతీయ వ్యాపారవేత్తలకు గ్లోబల్ మార్కెట్లో సమాన అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే భారత ప్రభుత్వం తక్షణమే అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపి మన ఎగుమతిదారులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా కొత్త ట్రేడ్ పాలసీని రూపొందించాలి. ట్రంప్ దూకుడుకు న్యాయ వ్యవస్థ కళ్లెం వేయడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చే పరిణామం.